వైనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ దూసుకుపోతున్నారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో దిగిన ప్రియాంక భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో ప్రియాంక లీడ్ 1,00,000 ఓట్లు దాటింది. ఇక్కడ ప్రియాంక బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ గట్టి పోటీ ఇస్తారని భావించినా ఆమె 3వ స్థానానికే పరిమితమయ్యారు. వైనాడ్లో సిపిఐ అభ్యర్థి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో వైనాడ్ నుంచి రాయ్బరేలీ నుంచి గెలిచిన రాహుల్ వైనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ జరిగిన బైపోల్లో ప్రియాంక గాంధీ పోటీ చేశారు. వైనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ దూసుకుపోతున్నారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో దిగిన ప్రియాంక భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో ప్రియాంక లీడ్ 1,00,000 ఓట్లు దాటింది. ఇక్కడ ప్రియాంక గాంధీకి బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ గట్టి పోటీ ఇస్తారని అనుకున్న ఆమె 3rd ప్లేస్కి పరిమితమయ్యారు. వైనాడ్లో సిపిఐ అభ్యర్థి 2వ స్థానంలో ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో వైనాడ్ నుంచి రాయ్బరేలీ నుంచి గెలిచిన రాహుల్ గాంధీ వైనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ జరిగిన బైపోల్లో ప్రియాంక గాంధీ పోటీ చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లోకి ప్రవేశించిన ప్రియాంక గాంధీ అద్భుతమైన మెజారిటీలో కనిపిస్తున్నారు. లీడ్లో కొనసాగుతున్నారు. 1,00,000 ఓట్ల మెజారిటీ దాటింది. వైనాడ్ బై ఎలక్షన్కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మదార్ మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. మదార్, రాహుల్ గాంధీ మెజారిటీని లీడ్ని క్రాస్ చేస్తారు అనుకున్నారు. బట్ వైనాడ్లో చాలా తక్కువగా పోలింగ్ జరిగింది. బట్ ఎట్ 1,00,000 ఓట్ల మెజారిటీ అయితే దాటింది. మొదటి నుంచి కూడా ఆవిడ గెలుస్తారా లేదా అన్నది అక్కడ ఆర్గ్యుమెంట్ కాదు, లీడ్ ఎంత వస్తుంది, మెజారిటీ ఎంత వస్తుంది అనేది. సో ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సౌజన్య, మీరు అన్నట్టుగానే మొదటి నుండి చర్చ అంతా కూడా మెజార్టీ పైన నడిచింది. లాస్ట్ టైం గత కొంతకాలం మోస్ట్లీ 2009 తర్వాత నుంచి కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఓడిపోలే. తర్వాత 2019, 2024 2 సార్లు కూడా రాహుల్ గాంధీ అక్కడి నుంచి పోటీ చేసిండు. రాహుల్ గాంధీ పోటీ చేసిన 2 సందర్భాల్లో కూడా రికార్డు స్థాయిలో మెజార్టీ వచ్చింది. మొదటిసారి అయితే 4 లక్షల పైచీలకు 4,40,000 పైచీలకు ఓట్ల మెజార్టీ తోటి ఫస్ట్ టైం అక్కడ రాహుల్ గాంధీ ఎంపీగా గెలుపొందారు. తర్వాత 2024లో పోటీ చేసిన సందర్భంలో కూడా 3,60,000 పైచీలకు ఓట్ల మెజార్టీ వచ్చింది. ఆయన తర్వాత రాజీనామా చేయడము, రాయ్బరేలీ నుంచి ఆయన గెలుపొందడం, దాన్ని ఆ సీట్ని ఆయన ఉంచుకోవడము, దాంతో ఈ వైనాడు బైపోల్ అనేది అనివార్యమైంది. ఇప్పుడు ప్రియాంక గాంధీ మొదటి నుండి కూడా ఆ 2 కాన్స్టిట్యున్సీకి సంబంధించి రాహుల్ గాంధీ 2 సీట్లలో పోటీ చేసిన అన్నప్పటి నుంచే ఒక సీట్ని ప్రియాంక గాంధీకి ఇవ్వబోతున్నారు అనేది చర్చ జోరుగా నడిచింది. అది రాయ్బరేలీ ఇస్తారా లేకపోతే వైనాడ్ ఇస్తారా అనే చర్చ కూడా నడిచింది. ఫైనల్గా వైనాడ్ని రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీకి ఇచ్చారు. అక్కడ ఆమె కంటెస్ట్ చేసిన మొదటి ఆమె పొలిటికల్ డెబ్యూ ఎలక్షన్స్కు క్రియాశీలకంగా ఆమె 2019 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. యూపీకి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి ఆమె చాలా ఫైట్ చేశారు. బట్ పొలిటికల్గా మాత్రం ఫస్ట్ ఎలక్షన్ ఫేస్ చేసింది ఈ వైనాడ్ ఎన్నిక. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకా లెక్కించాల్సిన ఓట్లు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు 1,24,856 ఇది మెజార్టీ, ఇది మార్క్. ఇది ఆమె తర్వాత సెకండ్ ప్లేస్లో సత్యన్ మోఖరే లెఫ్ట్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. ఆయన సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఆయనకు ఓవరాల్గా వచ్చినటువంటి ఓట్లు 65,326 ఓట్లు వచ్చినాయి ఆయనకు. ఇక ఫైనల్గా ప్రియాంక గాంధీకి 1,90,000 పైచీలకు ఓట్లు వచ్చినాయి. దాంట్లో మెజార్టీ మార్క్ 1,24,000 పైచీలకు మెజార్టీ మార్క్ తోటి ప్రస్తుతానికి దూసుకెళ్తున్నారు. బీజేపీ క్యాండిడేట్ 3rd ప్లేస్లో ఉన్నారు నవ్య హరిదాస్. కేవలం 35,507 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొదటి నుండి కూడా ట్రయాంగిల్ ఫైట్ అనేది బయటికి చెప్తా ఉన్నారు, కానీ ట్రయాంగిల్ ఫైట్ ఎప్పుడూ లేదు ఆ వైనాడ్ నియోజకవర్గానికి సంబంధించి. మొదటి నుండి కూడా కాంగ్రెస్ వర్సెస్ లెఫ్ట్, ఈ 2 పార్టీల మధ్య ఫైట్ అనేది నడిచింది. గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా సెకండ్ లీడింగ్ పార్టీగా లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు కూడా అదే ఆనవాయితీ కనబడతా ఉంది. వైనాడ్కి సంబంధించి మరొకసారి అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కంచుకోటగా ప్రస్తుతం వస్తున్నటువంటి రిజల్ట్స్ మనకు చూస్తే అర్థమవుతుంది. దరిదాపుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి
అభ్యర్థికి దరిదాపుల్లో కూడా ఇటు లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థి లేరు, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నవ్య హరిదాస్ కూడా లేరు. మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉంది. ఇప్పుడు దాన్ని కంటిన్యూస్గా రాహుల్ గాంధీ 2 సార్లు గెలిచారు. ఇప్పుడు మరొకసారి ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉంది. సుమారు రాహుల్ గాంధీ సెకండ్ టైం ఎంతైతే మెజార్టీ వచ్చిందో దాని దరిదాపుల్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు అయితే ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. వన్ సైడెడ్గా ఓట్లు అయితే పడ్డట్టుగా అర్థమవుతా ఉంది. వచ్చినటువంటి మెజార్టీ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 60% పైగా పోల్ అయింది. సో మెజార్టీ ఓటింగ్ అంతా కూడా ఫేవరబుల్గా ప్రియాంక గాంధీకి ఫేవరబుల్గానే ఓటింగ్ జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఓవరాల్గా 2 అంశాలను తెరపైకి తీసుకొచ్చారు వయనాడుకు సంబంధించి. ఎలక్షన్ కంటే ముందు అంటే రాహుల్ గాంధీ గెలిచిన తర్వాత కొన్ని కెలామిటీస్ జరిగాయి, నేషనల్ కెలామిటీగా ప్రకటించాలి, లేకపోతే వయనాడ్ ల్యాండ్ స్లైడ్ జరిగి చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అంతటి విపత్తు తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది. దానికి సంబంధించిన ఇంపాక్ట్ పడుతుందా అనేటువంటి క్వశ్చన్ కూడా రేజ్ అయింది. దాంతోపాటు పొలిటికల్ టూరిస్టులు అనే అంశాన్ని ఇటు బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి భారీగా ప్రచారం చేశారు. లోకల్గా ఉన్నటువంటి క్యాండిడేట్స్ని గెలిపిస్తేనే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందంటూ కూడా చాలా విరివిగా ప్రచారం చేశారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా అక్కడ వయనాడుకు సంబంధించినటువంటి ప్రజలు అనుకూలంగా ఓటు వేశారు. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతానికి ఆ ట్రెండ్స్ అయితే కనబడుతూ ఉంది. కౌంటింగ్ పూర్తయ్యేలోపు ఆల్మోస్ట్ సుమారు 2-3 లక్షల మెజార్టీతోటి వయనాడులో ప్రియాంక గాంధీ గెలిచేటువంటి అవకాశం ఉంది. చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. వన్ సైడెడ్గా ప్రియాంక గాంధీకి అనుకూలంగా ఓట్లు అయితే పడ్డాయి. దానికి తగ్గట్టుగానే రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. మరి కాసేపట్లోనే పూర్తి స్థాయిలో 1-2 గంటల్లోనే పూర్తిగా కౌంటింగ్ అనేది కూడా పూర్తవుతుంది. కాబట్టి మెజార్టీకి సంబంధించి ఎంత రీచ్ అవుతారు, రాహుల్ గాంధీ మెజార్టీ మార్క్స్ దాటుతారా, లేకపోతే ఏ లోపు గెలిచినా మెజార్టీ అయితే భారీ మెజార్టీతోటి ఫస్ట్ డెబ్యూకి సంబంధించి ఈ స్థాయిలో ఓట్ల మెజార్టీ సాధించడం అనేది చాలా గొప్ప విషయం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేరళకు సంబంధించి స్పెషల్లీ కేరళలో 2 పార్టీలు, ఒకటి లెఫ్ట్ పార్టీలు, అలాగే యూబీటీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కూటమి ఉంది. 2 పార్టీల మధ్య మొదటి నుండి కూడా పోటీ ఉంది. ఇప్పుడు కూడా ఆ దిశగానే వస్తున్నటువంటి ట్రెండ్స్ అయితే కనబడతా ఉన్నాయి. సౌజన్య.